బ్యాక్ టు న్యూస్. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లి చెరువులో మదనపల్లి నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. చెరువు నుంచి మృతదేహం బయటకు తీసి మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కులవర్ధన్ మృతితో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లి చెరువులో మదనపల్లి నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సంఘటనా స్థలిని పరిశీలించారు. చెరువు నుంచి మృతదేహం బయటకు తీసి మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కులవర్ధన్ మృతితో స్థానికులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మదనపల్లికి చెందిన 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి అతి కిరాతకంగా శవాన్ని డ్రమ్ములో వేసిన నిందితుడు అటు చెరువులో శవమై తేలిన ఘటనకు సంబంధించి స్థానికులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కులవర్ధన్ చనిపోవడం అంతా సమంజసమే అంటూ కూడా న్యాయం జరిగింది అంటూ కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా మదనపల్లికి చెందిన చిన్నారి 7 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి చంపబడింది. ఆ బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు విషాదంతో మునిగిపోయారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాడిని మాకు అప్పగించండి, మేమే అంతు తేలుస్తామన్న విధంగా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన పరిస్థితి. అటు స్థానికులు కూడా తీవ్రంగా మద్దతు తెలిపారు. ఆ బాలికకు సంబంధించిన పేరెంట్స్ తో కలిసి వారు మద్దతు తెలిపిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కూడా వాళ్ళ పేరెంట్స్ తో కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అటు హోంమంత్రి అనిత కూడా ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిని పట్టుకుంటామంటూ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు నిందితుడు శవమై తేలడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని అంటే పోలీసులకు భయపడ్డా లేకపోతే గవర్నమెంట్ కి భయపడ్డారా, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఏం భావించాడో అతనే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? కారణాలు ఏవైనప్పటికీ కూడా నిందితుడు కులవర్ధన అటు మృతి చెందడంతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్స్టాంట్ జస్టిస్ జరిగింది అంటూ కూడా అందరూ పోలీసులకు అలాగే గవర్నమెంట్కు కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ దృశ్యాలు కూడా మనం వైపు బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అందరూ కూడా నినాదాలు చేస్తూ అటు గవర్నమెంట్ కి సలాం చేస్తూ అలాగే పోలీసులను కూడా అభినందిస్తూ వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు చిన్నారి బాలికకు సంబంధించి వారంతా కూడా ప్రగాఢ సానుభూతి అలాగే నినాదాలు చేస్తూ జోహార్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు వైపు చూస్తున్నాం. మరోవైపు కులవర్ధన్ చెరువులో శవమై పడిపోయిన దృశ్యం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. చిన్నారిని హత్య చేశాడు, అత్యాచారం చేసి నరక యాతన పెట్టి అతి క్రూరంగా ఆ చిన్నారిని ఇంట్లో ఉన్న నీటి డ్రమ్ములో పడేశాడు నిందితుడు కులవర్ధన్. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులు పాప కనిపించట్లేదని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళి కూడా నార్మల్ గా తిరిగి వచ్చారు. తర్వాత డౌట్ వచ్చినప్పుడు వెళ్ళిన సమయంలో అతను అక్కడే ఉన్నాడు. బహుశా ఆ టైంలో పట్టుకొని ఉంటే తమ కుమార్తె సేవ ఉండేది. అయినప్పటికీ కూడా వాళ్ళు మొత్తంగా గాలిస్తూ ఉన్నారు. తర్వాత కూతురు శవమై తేలడం పోలీసులు ఆ డ్రమ్ములో గుర్తించిన తరువాత అతనిపై అనుమానం వచ్చి వెతికిన క్రమంలో అతడు ఇంటిలో నుండి పారిపోయాడు. అయితే పోలీసులకు ఉదయం నైట్ ఏమైనా శవం కనిపించిందని స్థానికులను అడిగినప్పుడు స్థానికులు ఎవరు కూడా అటువంటిదేమీ లేదు అని చెప్పారు. అయితే తెల్లవారుజాము కల్లా శవమై తేలాడు కులవర్ధన్. ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతరత్ర ఏవైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసినప్పటికీ కూడా కారణం ఏదైనా సరే జస్టిస్ అనేది జరిగిందంటూ కూడా స్థానికులు దీంతో ఇంతటితో ఎవరికైనా సరే ఆడపిల్ల మీద చేయాలంటే వెనకాడే పరిస్థితి వస్తుంది. మదనపల్లి ఒక రోల్ మోడల్ గా ఉంటుంది అంటూ కూడా స్థానికులు నినాదాలు చేస్తూ ఉన్నారు. అటు మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఇటువంటి నిందితులు ఆడపిల్ల జోలికి వెళ్లాలంటేనే ఇది ఒక గుణపాఠంగా కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఏది
ఏది ఏమైనప్పటికీ కూడా శిక్ష పడింది. అయితే తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా అతను చనిపోయింది తల్లి యాక్సెప్ట్ చేయలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే తన కడుపు కొత ఎవరూ తీర్చలేరు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి బాలిక చనిపోవడంతో ఆ తల్లి ఆ బాధ ఎవరూ తీర్చలేనిది. కన్నీరు మున్నీరుగా కూడా వాళ్ళ కుటుంబం అంతా విలపిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కులవర్ధన్ నిందితుడుగా ఉన్నాడు. అతను చనిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న తల్లి కొంతమేర స్వాంతన పొందిందనే చెప్పాలి. అటు కుటుంబ సభ్యులు కూడా మాకు అప్పగించుంటే నా చేతులతో నేనే చంపేస్తాను అన్న విధంగా కూడా తల్లి బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే కుమార్తె కోల్పోయినందుకు ఆ తల్లి ఎంతలా కుమిలిపోతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చట్టం అన్న విషయాన్ని పక్కన పెడితే కనుక ఎక్కువగా కూడా వాళ్ళు ఎంత ఎమోషనల్గా వాళ్ళు బాధపడుతున్నారు అన్నది అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కులవర్ధన్ మృతికి సంబంధించి అటు వాళ్ళ పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తేనే ఎవరైతే కులవర్ధన్కి సంబంధించిన తల్లి కావచ్చు, సోదరు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన రిలేషన్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి సైన్ చేస్తేనే పంచనామా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ తల్లి కానీ వాళ్ళ సోదరు కానీ ఎవరు రాని పరిస్థితి. బహుశా వాళ్ళు ఇటువంటి దుర్మార్గుడు మా కడుపున పుట్టాడు, లేకపోతే వాళ్ళకి తోబొట్టిన వాళ్ళగా ఉన్నామని వాళ్ళు భావించి సైలెంట్ అయిపోయారా, లేకపోతే రావడానికి టైం పడుతుందా అనేది. ఏదేమైనప్పటికీ కూడా ఒక వారం పాటు కూడా కులవర్ధను మార్చురీలో ఉంచే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరు రాని పక్షంలో మున్సిపల్ అధికారులే అతనికి అంత్యక్రియలు చేస్తారు. అంటే ఒక అనాథ శవంలాగా అతను పంపించేసే సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే చేతులారా తన జీవితం తని నాశనం చేసుకోవడం అనిపించే విధంగా కూడా ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. ఒక డ్రగ్ అడిక్ట్గా కూడా కులవర్ధన్ ఉన్నాడు. ఆ డ్రగ్స్ గతంలో కూడా అతనిపై కేసులు ఉన్నాయి అన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే తాజాగా చిన్నారిని పొట్టను పెట్టుకున్న దాంతో స్థానికులంతా కూడా అతని మృతి కరెక్టే, ఇది జస్టిస్ జరిగింది అంటూ కూడా వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మదనపల్లి మృగం కులవర్ధన్ మృతిపై బాలిక తల్లి స్పందించింది. కులవర్ధన్ ఆత్మహత్యను ఆమె అంగీకరించడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న కులవర్ధన్ ఎలా చనిపోయాడని ప్రశ్నిస్తోంది ఆ తల్లి. కులవర్ధన్ మృతదేహం చూస్తే కానీ నమ్మలేమని చెప్తోంది. చంపుతున్న సమయంలో తన కూతురు ఎంత క్షోభ అనుభవించి ఉంటుందోనంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ తల్లి. కులవర్ధన్ బతికి ఉంటే తాను చంపేస్తానంటోంది. కులవర్ధన్ లాంటి ఉన్మాదులకు చావే సరైన శిక్ష అంటున్న రాగుమారి దిన్నెపల్లి గ్రామస్తులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. మదనపల్లిలో దారుణ అత్యాచారం హత్య బాలిక ఏదో ఉన్నారో బాలికకు హత్య కేసులో వాటికి సంబంధించి కూడా ఆ బాలికకు కాసేపటి క్రితమే రాయగుమాని తిరుపతి గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ కాసేపటి క్రితం ఎవరైతే నిందితున్నాడో కులవర్ధన్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే అసలు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా, అసలు అలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలంటూ కూడా గ్రామస్తులు మన అడిగిపోతుంది చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు అతను చనిపోయాడని అంటున్నారు, అది అసలు మీరు ఎలా భావిస్తారు? మేము కళ్ళారా చూస్తే మాకు చనిపోయినట్టు నమ్మకం, మా బిడ్డకు శాంతి కలిగింది, మాకు న్యాయం జరిగింది అన్న నమ్మకం మాకు ఉంటుంది సార్. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని. కళ్ళారు చూసేంత వరకు మాకు తెలియదు. మా బిడ్డకి ఎంత అనుభవించాల. మా బిడ్డ మేము ఎంత బాధపడతాం, అంత బాధపడితేనే మాకు న్యాయం జరిగింది అనుకుంటాం మేము. అంటే అలాంటి శిక్షతో పాటు ఇంకా మీరు ఏమి కోరుకుంటున్నారు? ఇంకా ఎలాంటి శిక్ష చేయాలా? మా బిడ్డకు న్యాయం చేయాలా. ఇప్పుడు ఆ బిడ్డ కడుపు కోత నిలిమినట్టే కదా బిడ్డ పాపం. ఇప్పుడు వాళ్ళు బతకాలి కదా, ఎట్లా బతకాలి వాళ్ళు జీవనాధారం కావాలి కదా వాళ్ళకు. ఎట్లా ఏం చేయాలి వాళ్ళు చెప్పండి. కూలి చేసుకున్న ఎండ కాదు వాళ్ళ పాపం. ఎట్లా పోగొట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడిపోయిండేది. వాళ్ళు బలంగా ఉన్నదని చేస్తాండేది. ఇట్లా బిడ్డ ఇట్లా స్థితి ఏ బిడ్డకు రాకూడదు, గుర్తుండాలా. ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇలాంటి వరకు వాడు కావచ్చు, అతను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అసలు అలాంటి వాళ్ళకు అంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇట్లా చర్య మన కూడా తీసుకోవాలి. చేయడం ఆడబిడ్డ జోలికి పోకూడదు. పడిందంటే ఇది గుర్తు రావాలా, ఈ సంఘటన గుర్తుకు రావాలనికి. అతను చనిపోయాడని భావిస్తున్నారా ఇంకా మరేమైనా జరిగిందని మీరు భావిస్తున్నారు? మాకు సస్పెన్షన్లో ఉన్నా మేము కళ్ళారా చూడాలా. వీడియోను తెలిస్తే అప్పుడు మాకు శాంతి కలుగుతుంది, నా బిడ్డకు శాంతి కలుగుతుంది. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని. ఏడున్నా కానీ కళ్ళారా పిలిచిపోయి మేము చూడాలి వాడిని. చెప్పండి, అతనికి ఎలాంటి శిక్ష వేయాలనుకుంటున్నారు?
అది నిన్ననే వదిలేసించగా ఆడ జనాల్లోనే వెళ్ళిపోయిండు. అదేంటంటే అందరికి మనశ్శాంతి ఉండిండు. ఎవడు పలానోడు ఆడబిడ్డ మీద చెయ్యాలంటే నాకు ఇట్లే వస్తుంది పద్దన అనేసి భయపడిపోయిండు. ఎప్పుడైతే దాచిపెట్టి పోలీసు వాళ్ళు చేసినారో అప్పుడు కొందరికి జనాల్లో రేపద్దనికి ఏదైనా జరిగినా కూడా ఇదే కదా అనేసి మనసులో పడిపోయింది. నిన్నగా వదిలేసింటే అందరిలో జనాల్లో మంచి శిక్ష పడిండు నాకు తెలిసిన కాడికి. అంటే ఇప్పుడు చనిపోయాడు అంటున్నారు, ఆ శిక్షగా అంత అలాంటి శిక్షణ ఇంకా అంతకు మించి కావాలి. ఇప్పుడు చనిపోయినాడంటే అది ఓకే, మా బిడ్డకు మనశ్శాంతి దొరికినట్టేను. కాకపోతే నిన్న ధర్నా చేసిన దానికి వాళ్ళ జనాలలో వదిలింటేనక ఇంకా మంచి శిక్ష కోరింది. రేపు పద్దెనిమిది ఎవరైనా చేయాలని భయపడిందిరు అనేది మాకు అనుకుంటున్నాను. కులవర్ధన్ లాంటి ఉన్మాదులకు ఇలాంటి శిక్ష సరైనదని అయితే తమ కులవర్ధన్ ఆత్మహత్యతో తమ బిడ్డకు ఆత్మకు శాంతి చేకూరుతుందని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి. ఇలాంటి